అందరికీ నేనండి మీ నాగలక్ష్మిని. నా ఛానల్ అయితే ముందుగా అయితే ఆదరించండి, అలాగే లైక్ చేయండి. ఈరోజైతే నేను మా ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి. అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ అలాగే మా ఇంట్లోనే చిన్నగా వ్యాపారం అయితే చేసుకుంటున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే డైలీ చేసే పనులండి మా ఇంట్లో నేను ఇంట్లో చేసుకుంటూనే చిన్న వ్యాపారం అయితే చేసుకుంటున్నానండి. ఆ వ్యాపారం ఏంటో చివరిలో చెప్తానండి. నేనైతే చదువుకున్నానండి, కాకపోతే ప్రయోజనం లేదని మీతో అయితే నేను చెప్పానండి. అంటే నా సర్టిఫికెట్స్ అయ్యి మా తాతయ్య గారి ఇల్లు కాలిపోయి నా సర్టిఫికెట్స్ అయితే మిస్ అయినాయండి. నేనైతే చాలా రోజులు తిరిగానండి, తిరిగినా కూడా ప్రయోజనం లేదండి. డైలీ కూడా సార్ కోసమని తిరిగేదాన్ని. కాకపోతే మేమైతే వొకేషనల్ కాలేజ్ అండి, నేనైతే నర్సింగ్ చదువుకున్నాను, MPHW అండి. కాకపోతే ఆ కాలేజ్ తీసేయడం వల్ల అయితే మళ్ళీ నేను తిరిగినా, అంటే మీకు ఫస్ట్ టైం ఇచ్చేసాం కదమ్మా మళ్ళీ ఇవ్వమని చెప్పేసి అన్నారండి. చెప్తే నేనైతే మళ్ళీ తిరిగి ఇంకా నాకు నీరసం వచ్చి నేను చదువుకున్నాను అనే బాధతో నేనైతే చాలా నీరసపడిపోయి చాలా తిరిగి నేనైతే వదిలేసుకున్నానండి. అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లో కనీసం ఏదో ఒకటి చేయాలంటే, నాకు చిన్న పిల్లలండి, నేను బయటికి వెళ్ళి చేద్దామన్నా సరే నాకంటూ ఏమీ కూడా లేదండి. ఇప్పుడు ఏదైనా కనీసం మనం ఎక్కడైనా స్కూల్లో జాయిన్ అయినా కనీసం మనకి ఏం కావాలండి, సర్టిఫికెట్ అనేది కావాలి. కాకపోతే నా దగ్గర సర్టిఫికెట్ అనేది కూడా లేకుండా అయిపోయింది. నేనైతే బయటికి వెళ్ళి ఒకవేళ ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా నాకు ఎటు కాకుండా అయిపోయిందండి. అందుకని నేను ఒకటి అనుకున్నా, ఇంట్లోనే ఉంటూ ఏదో చిన్న వ్యాపారం అంటూ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుందాము అనేసి నేనైతే అనుకున్నానండి. మీరు నా ఛానల్ని ఆదరించి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు ఆదరిస్తేనేనండి నేనైతే సక్సెస్ అవ్వగలను. అందుకే మిమ్మల్ని నేను మరీ ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నానండి. ఈ వీడియోని అయితేనండి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఇంకొంతమందికి అయితే నా వీడియో షేర్ అవుతుందండి. అలాగే ప్రతిరోజు కూడా నా వీడియో చూడండి, స్కిప్ చేయండి. అందరిలాగే నేను ఇది అవ్వాలనేసి నేనైతే అనుకుంటున్నానండి. నేనైతే నా ఇంటి పనులు ఎలా ఉన్నాయి, నేను చేసేది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతేనండి ఇలా ఇంట్లో పనులు చేసుకుంటానండి. అలాగే వ్యాపారం ఏంటో చివరిలో చెప్తానండి. నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్, అందుకని నేను బయటికి వెళ్ళాలన్నా వాళ్ళని స్కూల్లో వేసేసిన తర్వాత వెళ్దామనేసి నేనైతే అనుకుంటున్నానండి. మన దగ్గర సర్టిఫికేట్ లేదు కానీ ఫ్రెండ్స్, నేనైతే చదువు ఉంది, నాకు ఎంతో కొంత తెలివైతే ఉందండి. ఏదైనా నేను చేయాలనుకున్న దాన్ని అయితే నేను చేసుకుంటానండి. ఏదైనా ఇప్పుడు వర్క్లో ఏదైనా ఒక్కసారి చేస్తే చేయగలనండి, అదైతే నాకు ఉంది. కాకపోతే నా దగ్గర సర్టిఫికేట్ లేదన్న బాధ తప్పండి, మామూలు జనరల్ నాలెడ్జ్ అయితే మటుకు ఉందండి. ఏదైనా ఇప్పుడు ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, నేనైతే మళ్ళీ అది నేనైతే చేయగలను. అందుకనండి నేనైతే ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ అనేది ఉంటుంది. నా జీవితంలో కూడా ఒక గోల్ అనేది ఉందండి. ఏదో ఒక గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి, ఇంకా సర్టిఫికెట్స్ ఎలా లేవు కదా, కనీసం యూట్యూబ్లో ఒక మెంబర్లా ఉండాలనేది నా కోరికండి. అంతేగాని నేను ఏదో ఎక్కువలోకి వెళ్దామన్నదైతే కాదండి. మంచిగా ఏదో ఒక గుర్తింపు ఉండాలి, నా టాలెంట్ ఏదో ఒకటి కొంతైనా నేను ప్రూఫ్ చేసుకోవాలన్నదే నా ఆశ అండి. ప్రతిరోజు కూడా నేనైతే దేవుడిని అడుగుతున్నాను, నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి, ఆదరించండి, నా ఛానల్ని అయితే సక్సెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేనైతే మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అయితే అవుతానండి. నేనైతే ఇదిగోండి బట్టలు అవి ఉతుక్కుని ఆరేసుకుని మళ్ళీ తీసుకుని, ఇంకా ప్రతి ఆడవారికి తెలిసిందే కదండి ఇంట్లో పని. ఆడవారికి అయితే చాలా పని ఉంటుందండి, ఆడవారందరికీ తెలిసినవే కదండి. మనం ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం, అలాగే సామాన్లు కడుక్కోవడం, వంట చేయడం, పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించుకోవడం, ఇంకా అవి ఇవి తుడవడం, ఈ కడగడం మన ఇంట్లో ఆడవారికి అయితే చాలా కష్టంగా ఉంటుంది కదండి.
ఏం చాలా ఇంట్లోనే నేను ఇంటి పని చేసుకుంటూ కూడా నేనైతే బయటికి వెళ్ళి అలా చేసుకుందాం ఇలా అని నాకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కూడా ఏదో ఒక ఇప్పుడు మనం సర్టిఫికెట్ లేకపోయినా కనీసం మనం కంప్యూటర్ దగ్గర కరెంటు బిల్లులు కట్టించుకోవచ్చు. జస్ట్ మనం వాళ్ళు మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం చేయగలిగితే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు కదండి. నేనైతే కంప్యూటర్ దగ్గర అయితే ఒక 5 years అయితే చేశానండి. వెస్టర్న్ మనీలో అయితే చేశాను. కొంచెం టచ్ అయితే ఉందండి. అలా నేనైతే బయటికి వెళ్ళి చేసుకుందామని ఆశతో అయితే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను చేసే వ్యాపారం ఏంటో చెప్తాను, చూసేయండి. నేనైతేనండి పిండి అయితే అమ్ముతానండి. 1 kg పప్పుకండి 3 kgలు నూకైతే వేస్తానండి. ప్రతిరోజు కూడా నేను సందపూట అయితే పిండిని అయితే అమ్ముతానండి. ఇప్పుడు మార్నింగ్ నానబెడతానండి, 8 కల్లా నానబెడతాను. ఈవినింగ్ 4 కల్లా కడిగేస్తానండి. పొట్టు తీసేస్తానండి. మామూలుగా అయితే కడిగేసి పొట్టు అయితే నీట్గా తీసేస్తాను. పొట్టు మనం అది ఇలా ఉంచితే మనం ఇలా చేతితో తిప్పుతామండి, అలా అయితే తొందరగా రాదు. ఒకసారి గిన్నెలో అలా పిసికేసండి, అదే ఇలా అనేసండి మనం అలా వేసేస్తే అదేమవుతుందంటే మనకి తేద వచ్చేస్తుంది, పొట్టు అంతా వచ్చేస్తుంది. నేనైతే ఫస్ట్ బోరింగ్ వాటర్తో అయితే కడుగుతానండి. బోరింగ్ వాటర్తో నీట్గా కడిగేసిన తర్వాత అండి కుళాయి వాటర్ లాస్ట్లో వేస్తానండి. అప్పుడు మనం 4 కల్లా వేస్తే మళ్ళీ 6 కల్లా నేనైతే పిండి ఆడుకుంటాను. నేను ఒకరోజు కేజీ అమ్ముకుంటానండి, ఒకరోజు కేజీన్నర అమ్ముకుంటాను. ఏంటంటే ఫ్రెండ్స్, కేజీకి ఏమొస్తుంది అని అనుకోవచ్చండి. ఇప్పుడు కేజీకి నేను 3 kgల నూక 120 రూపాయలండి. కేజీ 100 రూపాయలు పప్పు నేను 220 రూపాయలు ఎట్టి నేను తీసుకుంటానండి. నేను కేజీకి 300 అమ్ముతానండి. కనీసం రోజుకి 30 రూపాయలు కరెంటు బిల్లు తీసేసి మన చాకరీకి ఒక 50 రూపాయలు మిగులుతాయండి. ఇంకో విషయం ఏంటంటే మేము టిఫిన్కి పిండి తీసుకుంటామండి. ఇప్పుడు మనం బయట ప్లేటు 40 రూపాయలు పెట్టి టిఫిన్ కొనుక్కుంటామండి. మా ఇంట్లో వచ్చేసి మేము 4 మెంబర్స్ అండి. 4 మెంబర్స్కి 4 160 రూపాయలు అవుతుంది. కాకపోతే నేనేంటంటే నా వ్యాపారం కోసమైతే మీతో షేర్ చేసుకునేది ఏంటంటేనండి, 160 రూపాయలు మన ఇంట్లో టిఫిన్కి షేవ్ అవుతున్నట్టు, అలాగే నా కష్టానికి ఒక 50 రూపాయలు ఉంటున్నట్టు, ఒక 200 మిగిలినట్టు అండి నా వ్యాపారం అయితే. అదే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నూకైతే మనం చేత్తో పిండలేమని చెప్పేసి ఒక క్లాత్ అయితే కట్టేసి నేనైతే వాడబెట్టేస్తానండి. ఇప్పుడు పప్పు అయితే కడిగేసాము. ఇప్పుడు ఇది పొట్టు తీసుకెళ్ళండి. మా ఇంటి పక్కన గేదెలు ఉంటాయండి. గేదెలకి బలం అని చెప్పేసి డైలీ వాళ్ళకైతే నేనైతే పొట్టు అయితే ఇచ్చేస్తానండి. వాళ్ళు తీసుకెళ్ళి గేదెలకి అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు గిన్నె అయితే మాకు కడిగేసి ఇచ్చేస్తారు. నేను మళ్ళీ గిన్నె అయితే కడుక్కుంటానండి. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడు నేను గ్రైండర్లో పప్పు అయితే వేసేసానండి. పప్పు అయితే ఆడేస్తున్నాను. పప్పు బాగా మెత్తగా వాడేసిన తర్వాత నేను అన్నీ వీడియో తీసి చూపించలేకపోయానండి. ఎందుకంటే నేనే గిన్నెలు పట్టుకెళ్ళడం తీయడం నాకు ఇబ్బంది, అంటే నేను బయట కెమెరా పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. వెనకాలైతే ఇంకా అలా పెట్టానండి. బయట పెట్టడానికి కొంచెం నేనైతే సిగ్గుపడ్డానండి. మా ఇంటి పక్కల వాళ్ళు అయ్యి అలా ఇలా అని చెప్పుకుంటారు కదండి. ఎవరికి భయపడపోదాం అనుకుంటున్నాను, కానీ భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పిండి మొత్తం గిన్నెలో ఆడేసుకునండి నాకు డబ్బాలు కవర్లో తీసుకొచ్చి అదే కవర్లో కడతాను, లేదా డబ్బాలో వేస్తాను. నా వ్యాపారం ఎలా నచ్చిందో లైక్. పిండి అమ్మేసిన వెంటనే మరి నైట్ టైము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. వైట్ రైస్, అలాగే పప్పులోకి అయితే చల్ల మిరపకాయలు అంటే మజ్జి మిరపకాయలండి, అలాగే వడియాలు అయితే వేపుకున్నాము. ఇదిగోండి మా పని అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.